హెచ్పివి వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి అందరు గోల చేస్తున్నారు. అసలు ఏ ఏజ్ లో వాళ్ళకి ఇస్తున్నారు, ఎన్ని డోసులు ఇస్తున్నారు, ఏ ఏరియాలో ఇస్తున్నారు, ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తున్నారు. జనాలు అందరం కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నారు. నేను కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ని అడిగాను, అంటే గవర్నమెంట్ లో కొంచెం హై క్యాడర్ లో ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళని అడిగిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డేట్ ఆఫ్ బర్త్ 2011, 2012 సంవత్సరాల్లో పుట్టిన పిల్లలకు మాత్రమే ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేస్తున్నారు. అంటే రఫ్లీ ఇప్పుడు వాళ్ళకి 14-15 సంవత్సరాలు ఉండాలన్నమాట. నాకు చాలా మంది డిఎం చేస్తున్నారు, అన్న నా ఏజ్ 25 సంవత్సరాలు, నా ఏజ్ 35 సంవత్సరాలు, నా ఏజ్ 40 సంవత్సరాలు, నేను ఫ్రీగా ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవచ్చా అని చెప్పేసి మొత్తం నా ఇన్బాక్స్ మీద దాడి చేస్తున్నారు. నేను మీకు క్లియర్ గా చెప్పేది ఏంటంటే, ఫ్రీ వ్యాక్సిన్లు మీకోసం కాదు. అది 2011, 2012 సంవత్సరాలు పుట్టిన పిల్లలకు మాత్రమే. వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ డోస్ 1 ఇస్తున్నారు. డోస్ 2 అనేది ఎప్పుడు ఇస్తారనేది గవర్నమెంట్ ఇస్తాం. మీ ఇంట్లో కనుక 2011, 2012 సంవత్సరాలు పుట్టిన పిల్లలు కనుకుంటుంటే వాళ్ళని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఈ వ్యాక్సిన్ వేయించవచ్చు. మరి 2011, 2012 మేము పుట్టలేదు కదా, మరి మా పరిస్థితి ఏందనుకుంటే అలాంటి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి కొంచెం డబ్బులు పే చేసి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. కొన్ని ఏరియాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు. అలాంటప్పుడు దగ్గరలో ఉన్న స్కూల్స్ కూడా ఈ వ్యాక్సినేషన్ పంపిస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఒకసారి మీ పిల్లలు చదివే స్కూల్ ప్రిన్సిపల్ ని కూడా అడిగి కనుక్కోండి. నెక్స్ట్ ఉన్న ఇంకో కన్ఫ్యూజన్ ఏంటంటే, మేము ఎన్ని డోసులు వేసుకోవాలి? 19 to 14 years మధ్యలో కనుకుంటే మీకు 2 డోసులు సరిపోతాయి. మీ ఏజ్ కనుక 15 to 45 years మధ్యలో కనుకుంటే మీకు 3 డోసులు కావాలి. ఒక్కో డోస్కి 10 నుంచి 12 వేల రూపాయలు ఖర్చు అవుద్ది. డోస్కి మధ్యలో 6 నెలల నుంచి 12 నెలలు గ్యాప్ ఇవ్వచ్చు. ఏంటి హెచ్పి వ్యాక్సిన్ అనేది ఓన్లీ లేడీస్ వేసుకోవాలి, జెంట్స్ వేసుకోకూడదా అనుకుంటున్నారు. ఇది ఇద్దరు వేసుకోవాల్సిందే. లేడీస్ లో కనుక హెచ్పివి వైరస్ కనుక ఎంటర్ అయితే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. మరి అదే కనుక మగాళ్ళ బాడీలోకి ఎంటర్ అయితే మగాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పెద్ద పెద్ద గడ్డలు వస్తాయి. వాళ్ళకి పెనిస్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎనాల్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, థ్రోట్ క్యాన్సర్ కూడా కొంతమందిలో వచ్చింది. అది మగాళ్ళ నుంచి ఆడవాళ్ళకైనా, ఆడవాళ్ళ నుంచి మగాళ్ళకైనా రావచ్చు. ఇంట్లో ఒకళ్ళ కనుక ఇది అటాక్ అయితే అది ఇంటర్ కోర్స్ ద్వారా వేరే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకే వ్యాక్సినేషన్ అనేది ఇద్దరు తీసుకోండి. ఇంకేంటి అలా చూస్తున్నా కూర్చొని వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోపో.